హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికిని రామ్. అధిక వడ్డీతో ఈ కుటుంబం బలి ఆత్మహత్య చేసుకున్నదని ఎన్నో న్యూస్ అయితే చూస్తుంటాం, ఎన్నో వార్తలు చూస్తుంటాం. అసలు ప్రామిసరీ నోట్ బాండ్ పేపర్ డిఫరెంట్ ఏంటి, ప్రామిసరీ నోట్ ఎలా రాయాలి, అమౌంట్ ఎంత తీసుకోవాలి, ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, చట్టబద్ధంగా ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అనేది పూర్తిగా సమగ్రంగా వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ విషయాలపై మనకు అందుబాటులో గోవర్ధన్ రెడ్డి అడ్వకేట్ అందుబాటులో ఉన్నారు. సో ముందుగా మనం వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్కారం. సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రామిసరీ నోటు బాండ్ పేపర్ రెండింటిపై అమౌంట్ తీసుకుంటుంటారు. ఈ రెండింటి డిఫరెంట్ ఏంటి, అసలు ప్రామిసరీ నోటు పైన అమౌంట్ ఎలా తీసుకోవాలి, బాండ్ పేపర్ పైన ఎలా తీసుకోవాలి, చెక్ కూడా పెడుతుంటారు, దీనిపైన వివరణ. ముందుగా ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? ప్రామిస్ అంటే వాగ్దానము, ప్రామిస్ అంటే వాగ్దానము, నోట్ అంటే పత్రము. ప్రామిసరీ నోట్ అంటే ఒక వాగ్దానముతో ఒక వ్యక్తి ఒక పత్రాన్ని రాసి ఇవ్వడము. అంటే దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే అప్పు తీసుకునేవారు అప్పు ఇచ్చేవాడికి రాసి ఇచ్చు పత్రము, అది ప్రామిసరీ నోటు. ఆ ప్రామిసరీ నోటు రాసుకునే టైంలో ఒక 5 పాయింట్లు తప్పక పాటించవలేదు. అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో ఆ వ్యక్తి తన స్వదస్థాలతో ప్రామిసరీ నోట్ను పూరింపవలేను. అంటే అందులో చదువు రాని వ్యక్తి అయితే ఒక మధ్యవర్తితో ఒక దస్తూరి అని అంటారు, దస్తూరితో రాయించిన తర్వాత అతని సంతకం తీసుకునవలేను. ఆ ప్రామిసరీ నోట్లో డేట్ అనేది తప్పకుండా మెన్షన్ చేయవలేను. అది రాసినప్పుడు 2 సాక్షులను తప్పకుండా ఉంచుకునవలేను, సాక్షి సంతకాలు కూడా తీసుకునవలేను. ఇది ప్రామిసరీ నోటు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి. డబ్బులు తీసుకుంటే మొత్తం ఫిల్ చేయాలి. డబ్బులు తీసుకునే టైంలోనే మనం మొత్తం ప్రామిసరీ నోటును ఎలాంటి ఖాళీ ప్లేసులు ఉంచకుండా దాన్ని ఫిలప్ చేయాలి. ఎందుకు ఈ జాగ్రత్త తీసుకునవలేనంటే, ఒకసారి డబ్బులు తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వలేని పక్షంలో ఉంటే అతని నుండి డబ్బులు రాబట్టుకోవడాని కోసము డబ్బులు ఎవరైతే అప్పులు ఇచ్చిన వారు కోర్టు గడప ఎక్కినచో, సివిల్ కోర్టులో దావా వేసినచో, ఏదైతే ప్రామిసరీ నోటును రాసి ఇచ్చినారో ఇక్కడ సంతకము పెట్టినది మొత్తం రాసిన ఒకే ఇంక్, ఒకే హ్యాండ్ రైటింగ్ తో ఉండవలేను. ఇక్కడ తేడా ఉన్నదని తెలిస్తే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఎక్స్పర్ట్ ఒపీనియన్ కి పంపించినప్పుడు ఈ సంతకము పెట్టిన టైంకి దానికి తేడా ఉందనుకోండి, అది కోర్టులో డిస్మిస్ అవుతుంది. తప్పకుండా ఉంటుంది. అందు గురించి ఏదైతే మీరు కొంతమంది తీసుకుంటుంటారు, ఆ ప్రామిసరీ నోట్ ఏమీ ఫిల్ చేయరు, డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు తీసేసుకుంటారు, కింద సంతకం పెట్టేసి ఉంచేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు ఇవ్వరో అప్పుడు దాన్ని మనం ఫిలప్ చేసి వేసుకుందాం అనుకుంటారు. అక్కడే వాళ్ళు చేసేది చాలా పెద్ద బ్లండర్ అన్నమాట, మిస్టేక్ అది. ఎందుకంటే ఇప్పుడు మనకు సంతకం చేసినది ఎప్పుడో సంవత్సరం కింద ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు అతను డబ్బులు ఇవ్వట్లేదని మనం దాన్ని ఫిల్ చేసి కోర్టులో దానికి తేడా వస్తుంది. అది ఎక్స్పర్ట్ ఒపీనియన్ లో తప్పకుండా తెలిసిపోతుంది. మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఎవిడెన్స్ ఒపీనియన్ కి పంపిస్తారు. ఎవిడెన్స్ ఒపీనియన్ 100% అది తెలిసిపోతుంది. ఆ ఒక కారణంతో సూట్ డిస్మిస్ అవుతుంది. ప్రామిసరీ నోటు కాల పరిమితి మళ్ళీ రెన్యువల్ ఏమైనా చేసుకోవాలి. ఈ ప్రామిసరీ నోటుకు మనకు 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ప్రామిసరీ నోటుకైనా మీరు అన్నట్టు బాండ్ పేపర్ అంటే దాన్ని మనం నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అంటాము. కొంతమంది ప్రామిసరీ నోటు పైన కాకుండా స్టాంప్ పేపర్ పైన కూడా డబ్బులు ఇచ్చిపుచ్చుకాలు రాసుకొని ఉంటారు. ఎందుకంటే చాలా మంది బాండ్ పేపర్ పైన రాస్తే చట్టబద్ధత ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. బట్ ప్రామిసరీ నోటు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ దేని మీద రాసుకున్నా దానికి ఒకటే చట్టబద్ధత ఉంటుంది, దానికి ఒకటే కాల పరిమితి ఉంటుంది. ప్రామిసరీ నోట్ రాసుకునే టైంలో మాత్రం ఒక రెవెన్యూ స్టాంప్ అనేది తప్పకుండా పెట్టి దానిపైన సంతకం ఉండవలేను. దీని మీద సంతకం అది రెవెన్యూ స్టాంప్ పెట్టుకోము, మనం నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఉంటుంది కనుక వాటికి చట్టబద్ధత ప్రకారం కాల పరిమితి అనేది 3 సంవత్సరాలు. మనము డబ్బులు తీసుకున్న వ్యక్తి తీసుకున్న నాటి నుండి 3 సంవత్సరాల లోపు దాని కాల పరిమితి ఉంటుంది. అతను డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఆ 3 సంవత్సరాల లోపే దాని కోర్టులో కేసు ఫైల్ చేసుకున్నాం. ట్రాన్సాక్షన్ జరిగితే రెన్యువల్ చేసుకోవచ్చు. సపోజ్ 3 సంవత్సరాల లోపు డబ్బు తీసుకున్న వ్యక్తి డబ్బు ఇవ్వలేని పక్షంలో ఉంటే ఇద్దరు కలిసి దాన్ని రెన్యువల్ చేసుకున్న ఇద్దరి అంగీకారంతో కొత్తగా ఇంకొక నోట్ రాసుకునేవాళ్ళేను. లేని పక్షంలో డబ్బులు తీసుకున్న వ్యక్తి సగం డబ్బులు ఒక 20% డబ్బులు కొద్ది డబ్బులు అతనికి ఇచ్చినచో
దాన్ని అదే ప్రామిసరీ నోటుకు వెనకాల వైపున రాసుకొనవచ్చును. ఈ రోజుకు 1,00,000 రూపాయలు నేను తీసుకున్న అప్పు గాను 20,000 ఈ రోజు ఇస్తున్నాను, మిగతా 80,000 రూపాయలను తిరిగి ఒక 6 నెలలోనో నెలలోనో సంవత్సరంలోనో ఇస్తానని రాసుకొనవచ్చును. అప్పుడు అలాంటి ప్రామిసరీ నోటుకు కానీ అలాంటి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కానీ బాండ్ పేపర్ అంటారు, వాటికి మళ్ళీ ఎప్పుడైతే తిరిగి రాస్తున్నారో ఆ రోజు నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు చట్టబద్ధత ఉంటుంది దానికి. అక్కడ నుంచి 3 సంవత్సరాల లోపు కేసేసుకోవచ్చు మళ్ళీ. మంత్లీ ఇంట్రెస్ట్. సో 1 year పేపర్లో 1 year రాస్తారు, అప్పటికి 2.5 years ఉంటుంది. 2.5 years కూడా మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తారు. సో ఆ సమయానికి వాళ్ళకు బ్లాక్ అయిపోవడం, ఇంకా పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగాలేకపోవడం, అనేక కారణాల వల్ల ఇంకో 6 months ఓల్డ్ పెట్టి ఒక 6 months ఆగాలి, ఏదో ప్లాట్ అమ్ముకొని ఇస్తాను, లేకపోతే నాది ఏదో పొలం అమ్ముకొని ఇస్తాను, 6 months ఆపడం జరుగుతుంది. సో వాళ్ళు 2.5 years ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు 6 months ఆగకపోవడంతో మళ్ళీ ఇంటిపైకి వచ్చి గొడవ చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు ఆ ఇంటిపైకి అట్లా వచ్చి దాడి చేసినప్పుడు ఆ డబ్బులు తీసుకున్న వారు ఎట్లా చట్టాన్ని ఆశ్రయించాలి, ఎలా ఎదుర్కోవాలి? ఒక వ్యక్తి డబ్బులు తీసుకున్న వ్యక్తి అతను తగిన సమయంలో డబ్బులు ఇవ్వలేని పక్షంలో ఉంటే, డబ్బులు ఎవరైతే ఇచ్చారో ఇతనిది ఫోన్లోనైనా సంప్రదించవచ్చు, పర్సనల్గా నన్ను వెళ్ళి నా డబ్బులు నాకు అవసరం ఉన్నది, మీరు చెప్పిన కాలపరిమితి అయిపోయినది, టైంలో ఇవ్వండి అని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇతను డబ్బులు ఇవ్వడం లేదని ఇతన్ని డబ్బులు తీసుకున్న వారి ఇంటికి వెళ్ళి బలవంతముగా అతన్ని తిట్టడం కానీ కొట్టడం కానీ, ఆ ఇంటి లొకాలిటీలో అందరి ముందు పెద్ద గలాట చేయడం కానీ చేసినచో అతన్ని పైన డబ్బు తీసుకునే వ్యక్తి క్రిమినల్ కోర్టు, అదే పోలీస్ స్టేషన్ లో వెళ్ళి, స్థానిక పోలీస్ స్టేషన్, వీళ్ళ ఇంటి జ్యూరిడిక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కేసు ఫైల్ చేయవచ్చు. కేసు అనగానే ముందు ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే మా ఇంటికి నేను డబ్బు తీసుకున్న మాట వాస్తవము, నేను ఈ రోజు తిరిగి ఇవ్వలేకపోయినాను, మళ్ళీ కొద్దిగా టైం ఇస్తే నేను ఇస్తానని చెప్తున్నాను, ఆయన వినకుండా నా ఇంటి దగ్గరకు వచ్చి గలాట చేస్తున్నాడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పవచ్చు. అంతేగాని నేను డబ్బులు ఇచ్చానని చెప్పి డబ్బులు తీసుకున్న వారి ఇంటికి వెళ్ళి అతనిపై బలవంత చర్యలు చేసి అతనందరి ముందు అతనిని తిట్టడం కానీ, దూషించడం కానీ, కొట్టడం కానీ చేసినట్టు అతను క్రిమినల్ చర్యలకు బాధ్యుడవుతాడు. కావున డబ్బులు ఇచ్చే ప్రతి వ్యక్తి కూడా అలాంటి చర్యలు చేయకుండా అతను ఒక ప్రామిసరీ నోటును బాండ్ పేపర్ను తీసుకొని ఉంటారు కనుక దాన్ని ఉపయోగించుకొని సివిల్ కోర్టులో ఒక దావా వేసుకొని రికవరీ ఆఫ్ మనీ రికవరీ సూట్ ఉంటుంది. అంటే ఆ డబ్బుని వాళ్ళు రికవరీ చేయడానికి సివిల్ కోర్టులో ఒక దావా వేయలేను, మనీ రికవరీ సూట్ అని ఒకటి ఫైల్ చేసుకొని అతని నుండి డబ్బులని అతను వసూలు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ సమయం గీయకపోయినా ఇక్కడ దావా వేసుకోవడం తప్ప ఇంటికి వెళ్ళి గలాట ఇంటి దగ్గరికి వెళ్ళి గలాట చేయడము, అలాంటి క్రిమినల్ చర్యలు చేయొద్దు. కోర్టులోనే సివిల్ కోర్టులోనే కేసు వేసుకుని చట్టపరంగా డబ్బులు వసూలు చేసుకునే హక్కు అతనికి ఉంటుంది. సో కొంతమంది చెక్కు కూడా తీసుకుంటుంటారు. ఆ చెక్కు వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు చెక్ ఎందుకు పెట్టుకుంటారు? ప్రామిసరీ నోట్ రాసిచ్చింటారు, బాండ్ పేపర్ రాసిచ్చింటారు, సాక్షి సంతకాలు ఉంటాయి, అయినా సరే మళ్ళీ చెక్కు పెట్టుకుంటుంటారు. దానివల్ల ఉపయోగాలు ఏంటి చెక్ వల్ల? ఇక్కడ 3. ఒక వ్యక్తి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో అతను ఇతర డబ్బులు ఇచ్చే వారికి ప్రామిసరీ నోట్ అయినా రాసి ఇవ్వవచ్చును, మరి అదనంగా బాండ్ పేపర్, రెండిట్లో ఏదైనా ఒకటి ఇస్తారు, ప్రామిసరీ నోటు ఆరు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్. ఈ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినప్పుడు దానికి అదనంగా కొంతమంది అంటే డబ్బు ఇచ్చిన వారు చెక్కును కూడా అడుగుతూ ఉంటారు. చెక్కును ఎందుకు అడుగుతుంటారు అంటే ఇతను ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో అతనిలో కాస్త భయాన్ని ఎక్కువ కలిగించాలనే ఉద్దేశంతోనే చెక్ని అడుగుతారు. అలాంటి డబ్బులు తీసుకున్న వారు ఆ డబ్బులు చెల్లించలేని పక్షంలో డబ్బు ఇచ్చిన వారు 2 రకాలుగా అతని దగ్గర డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చును. ప్రామిసరీ నోటును ఉపయోగించి సివిల్ కోర్టులో దావా వేయవచ్చును. ఈ చెక్ను ఉపయోగించుకొని క్రిమినల్ కోర్టులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద, దాన్ని ఎన్ఐ యాక్ట్ అంటాము, ఎన్ఐ యాక్ట్ కింద మనము చెక్ బౌన్స్ కేసు ఒకటి వేయవలేను, ఎప్పుడు అది క్రిమినల్ కోర్టులో వేయవలేను. ఇక్కడ ఒక తేడా ఉంటుంది. ప్రామిసరీ నోట్ అంటే సివిల్ తగాదా అవుతుంది,
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద చెక్ అంటే ఏమవుతుందంటే చెక్ కూడా క్రిమినల్ ఇంటెన్షన్ కలిగిన సివిల్ కేసు అది. ఇదేమి నీకు చెక్ అనగానే క్రిమినల్ కేసు ఏం కాదు, ఇది కూడా సివిల్ కేసే, బట్ క్రిమినల్ ఇంటెన్షన్ కలిగి ఉంటుంది ఆ చెక్కులో. ఎందుకంటే ఎందుకు అలా కలిగి ఉంటుందంటే మీరు సివిల్ కేసు వేసినప్పుడు ప్రతి వాయిదాకు కేసు వేసిన వారు ఎవరు దావా వేసిన వారు రావాల్సిన అవసరం లేదు. అదే లాయర్ ఉంటారు, లాయర్ చూసుకుంటారు. చెక్ బౌన్స్లో ఎలా ఉంటుందంటే చెక్ కేసు పెట్టినవారు లేకపోతే డబ్బు ఇచ్చినవారు డబ్బు తీసుకున్నవారు ఇద్దరు కోర్టుకు రావాలి అనేది ఇది క్రిమినల్ ఇంటెన్షన్ అన్నమాట. ఇద్దరికి శిక్ష అన్నట్టు అది. ఇచ్చిన వారు తీసుకున్న వాళ్ళు మోసం చేసినప్పుడు, ఇచ్చిన వాళ్ళని మోసం చేయాలనుకున్నప్పుడు ఇవి జరుగుతుంటాయి. అవును, ఈ చెక్ రెండు జరుగుతుంటాయి. చెక్ బౌన్స్ కాబట్టి మీరు కొంతమంది అదనంగా చెక్ బౌన్స్ ఎందుకంటే ఎక్కువ భయాన్ని కలిగించుంటుంది. ఇంకొకటి ప్రాఫిట్ ఏమవుతుందంటే అదనంగా ఇప్పుడు ప్రామిసరీ నోటు వేసుకున్నప్పుడు ఆ చెక్ బౌన్స్ లో కూడా నేను క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ చేశాను అని ఆ చెక్ బౌన్స్ తీసుకొచ్చి ఇందులో ట్రయల్ జరిగేటప్పుడు సివిల్ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు ఆ కేసుని కూడా ఇందులో యాడ్ చేస్తారంటే నేను ట్రయల్లో అక్కడ చెక్ కూడా ఇచ్చారండి, అతను డబ్బులు ఒప్పుకున్నారు అనేది అక్కడ నుంచి ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకొచ్చి ఇందులో వేసామనుకోండి, ఈ కేసు ట్రయల్లో అది కాస్త బలం ఉంటుంది ఆ కేసుకి. సో మొత్తానికి చట్టబద్ధత ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది అది డిపెండింగ్ ఆన్ ఇద్దరు వ్యక్తుల మధ్యకు సంబంధించింది. చట్టబద్ధత ప్రకారం అయితే ₹2 వడ్డీ తీసుకుంటే దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. దానికి బ్యాంక్స్ నామ్స్ మన చట్టబద్ధ 24% ఫర్ యానం అంటాం మనము. 24% యానం అంటే మన బయట సమాజంలో మాట్లాడుకునేది ₹2 వడ్డీ అనుకోండి. అంతవరకు అయితే మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ దాన్ని మించి అధిక వడ్డీ ₹10 ₹5 అనేది చాలా నేరము. ఆ విధంగా తీసుకోవడం తప్పు. అలాంటివి ఉంటే కోర్టును ఆశ్రయించి పోలీసు ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పే. దానిపైన మనం చర్చించడం కూడా అనవసరం. ఎందుకంటే వారి అవసరాలను బట్టి తీసుకుంటున్నారు. చట్టబద్ధత లేదు దానిపైన. ఎలాంటి వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఇచ్చేసి వీళ్ళని ఎక్కువ హరాస్మెంట్ చేస్తున్నారంటే క్రిమినల్ కేసులో పెట్టి క్రిమినల్ సెక్షన్ లో వాళ్ళు బాధ్యులు క్రిమినల్ కేసు పెట్టవచ్చు. వారిపైన డబ్బు ఇచ్చిన వారిపైన కూడా క్రిమినల్ కేసు పెట్టవచ్చు. చట్టబద్ధత అయితే 2% ఉంటుంది. సో తీసుకోవడం నేరమే, ఇవ్వడం నేరమే. కానీ అవసరాన్ని బట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ అవసరాన్ని క్యాచ్ చేసుకొని ఇచ్చే వాళ్ళు కూడా 2% కాదు 4%, 5%, ఒక్కొక్క చోట సిటీలో లేదా 10% కూడా నడుస్తుంటుంది. అవసరాన్ని క్యాచ్ చేసుకొని ఇస్తుంటారు. సో ఇవన్నీ చట్టబద్ధత కాదు. సో అధిక వడ్డీకైనా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ అమౌంట్ ఇప్పటి వరకు ఇచ్చే వరకు అయితే బాగానే ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలై ఎక్కడికో వెళ్ళినప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఈ ప్రామిసరీ నోటు సార్ చెప్పినట్టు ప్రామిసరీ నోట్ అయితే రాసేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చిన వ్యక్తే రాయాలి. ఒకవేళ రాకుంటే మధ్యలో ఉన్న వ్యక్తి మొత్తం ఫామ్ అంతా ప్రామిసరీ నోట్ మొత్తం ఫిల్ చేయాలి, సంతకం పెట్టి ఇవ్వాలి. సో చాలా చోట్ల ఏంటంటే ఖాళీ సంతకం, చదువురాని వాళ్ళ దగ్గర సంతకం పెట్టుకొని ఖాళీ తీసుకొని ఆ డేట్ కూడా రాయకుండా తర్వాత ఇవ్వకుంటే కోర్టుని తప్పుదో పట్టడానికి కోర్టులో అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఐడెంటిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఇవ్వకుంటే కేసు వేసుకోవచ్చు, వాళ్ళకు హక్కు ఉంటుంది. కానీ ఇంటిపైకి వెళ్ళి గలాట చేసి గొడవ చేసి అమర్యాదగా మాట్లాడడం ఆ చట్ట విరుద్ధం, వాళ్ళపైన కేసు అవుతుంది. అలాగే ఇచ్చిన వారు తీసుకున్న వారిని మోసం చేసినా, తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వారి పైన మోసం చేయాలన్నా కూడా కోర్టులో కేసు వేసుకోవచ్చు అని చెప్పి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్.